సార్వత్రిక ఎన్నికల ప్రక్రియలో చివరి ఘట్టం ముగిసింది. విజయం ఎవరిని వరిస్తుందనే ఉత్కంఠకు తెరపడింది. ముచ్చటగా 3సారి ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన సీట్లు సాధించింది ఎన్డీఏ. లోక్సభ ఎన్నికల్లో నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ ఎన్డీఏ మరోసారి సత్తా చాటింది. అయితే ఈ ఎన్నికల్లో మోడీ సర్కార్కు ఎదురుగాలి వీచింది. గత ఎన్నికల్లో 352 సీట్లు సాధించింది ఎన్డీఏ. ఈసారి 400కు పైగా సీట్లు సాధించాలని లక్ష్యంగా పెట్టుకుంది. కానీ 300 మార్కును కూడా అందుకోలేకపోయింది. 292 సీట్లతో సరిపెట్టుకుంది. 2019 లోక్సభ ఎన్నికల్లో బీజేపీ ఒంటరిగా 303 సీట్లు సాధించింది. అయితే స్వతహాగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం ఉన్నా పొత్తు ధర్మం పాటించింది. భాగస్వామ్య పక్షాలతో అధికారం పంచుకుంది. గత 10 ఏళ్లలో తాము చేసిన కార్యక్రమాల వల్ల ఈసారి మరింత మెరుగైన ఫలితాలు వస్తాయని భావించారు కమలనాథులు. దీంతో ఈసారి 370 సీట్లు సాధించాలని బీజేపీ లక్ష్యంగా పెట్టుకుంది. కానీ 240 సీట్లకు పరిమితమైంది. డెల్టా శ్రీహరి పంచతులసి ఇమ్యూనిటీ పెంచి జీర్ణకోశ శ్వాసకోశ వ్యవస్థలను ఆరోగ్యంగా ఉంచడానికి సహాయపడుతుంది. 29 సీట్లు గల మధ్యప్రదేశ్, 7 సీట్లు గల ఢిల్లీ, 5 సీట్లు గల ఉత్తరాఖండ్, 4 స్థానాలున్న హిమాచల్ ప్రదేశ్, 2 సీట్ల త్రిపురల్లో ఎన్డీఏ క్లీన్ స్వీప్ చేసింది. గుజరాత్లోని 26 లోక్సభ స్థానాల్లో 25 బీజేపీ దక్కించుకుంది. ఒడిశాలోని 21 లోక్సభ స్థానాల్లో బీజేపీ 19 సీట్లు సాధించింది. బీహార్లో 40 లోక్సభ స్థానాలుంటే అందులో ఎన్డీఏకు 33 దక్కాయి. ఇందులో బీజేపీ 12, జేడీయూ 12, వాటి మిగతా మిత్రపక్షాలు 9 చోట్ల గెలుపొందాయి. ఆంధ్రప్రదేశ్లో 21, తెలంగాణలో 8, మహారాష్ట్రలో 17, కర్ణాటకలో 19, రాజస్థాన్లో 14, అసోంలో 10, జార్ఖండ్లో 9 సీట్లు సాధించింది ఎన్డీఏ. పంజాబ్లో మాత్రం ఎన్డీఏ ఖాతా తెరవలేకపోయింది. గత ఎన్నికల ఫలితాలతో పోల్చుకుంటే ఈసారి ఎన్డీఏ భారీగా సీట్లు కోల్పోయింది. ముఖ్యంగా ఉత్తరప్రదేశ్లో కాషాయ జెండా మసకబారింది. కేవలం 36 సీట్లకు పరిమితమైపోయింది. పశ్చిమ బెంగాల్లో దీదీ దూకుడు ముందు కాషాయ దళం నిలబడలేకపోయింది. అక్కడ బీజేపీ 12 సీట్లకు పరిమితమైంది. మొత్తానికి ఎన్డీఏ భారీ మెజార్టీ సాధించలేకపోయినా సుస్థిర ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన సీట్లను సొంతం చేసుకోగలిగింది.